హాయ్ అందరికీ! ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి జీడిపప్పు ఉప్మా. ఇందులోకి కాంబినేషన్ అయిన ఆ పొడిని కూడా చూపిస్తాను, చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఆవాలు, శనగపప్పు ఇంకా మినపప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ బాగా వేగాక ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. తరువాత 2 పచ్చిమిర్చి ఇంకా హాఫ్ టొమాటోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు వేగాక 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రవ్వని పక్కన పెట్టుకొని ఆ కప్పుతోనే ఒక 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ కల్లులుప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ముందుగా రెడీ చేసుకున్న రవ్వని ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. మామూలుగా ఉప్మా అంటే ఎవరికి అంత నచ్చదు కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా కాసేపు మిక్స్ చేశాక మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులోకి మనం జీడిపప్పుని యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్ ఎండు కొబ్బరి ఇంకా 1 కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని ఉప్పు ఇంకా కారంని యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయని పీల్ చేసుకోకుండా యాడ్ చేసేయండి. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసుకుంటే రెడీ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లోకి ఉప్మాని సర్వ్ చేసుకొని ఆ పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.